పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల రేడుని పరవశాల పాల సంద్రానముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. జననం అద్దంలో నీడ లాంటిది, మరణం అంతవరకు కొమ్మ చివరన ఉండి పుటుక్కున తెగిపడే పండు లాంటిది. ఈ జీవిత సత్యాన్ని గుర్తెరగమని, అశాశ్వతమైన వాటి మీద మమకారము మక్కువ పెంచుకోవద్దని, స్వామివారికి కైంకర్యం అవ్వమని బోధిస్తున్నారు అన్నమాచార్యులు వారు. మనం ఇప్పుడు వినబోతున్నటువంటి ఈ గొప్ప కీర్తనలో శరణం గతి ఒకటే కైవల్య పదానికి మార్గమని చాటి చెప్పిన ఈ కీర్తన రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో మధుకర్ గారు స్వరపరచగా, స్వామివారి సేవలో తరించి పునీతుడైనటువంటి మరో గాయకుడు పవన్ ఆలపించడానికి సిద్ధంగా ఉన్నాడు. చింతించనేలా ఈశ్వరుని మాయలివి, ఎందుకు చింతించనేలా ఈశ్వరుని మాయలివి, ఎందుకు మూలము హరి హరి, ఎందుకు మూలము హరి, ఈతని చింతించరే, ఎందుకు చింతించనేలా ఈశ్వరుని మాయలివి. అలనారి కడపు కాయకు నీరు వచ్చిన ఎట్టు, అలనారి కడపు కాయకు నీరు వచ్చిన ఎట్టు, తలచిరాగల మేలు తన్ను దాని వచ్చురే, అలనారి కడపు కాయకు నీరు వచ్చిన ఎట్టు, తలచిరాగల మేలు తన్ను దాని వచ్చురే, లలినేనుగు తిన్న వెలగ పంటి బేసము, లలినేనుగు తిన్న వెలగ పంటి బేసము వలెని పోగల వెళ్ళ వడితాని పోవురే, ఎందుకు చింతించనేలా ఈశ్వరుని మాయలివి.
నీడ పొడ చూపినట్టు దండి అయిన పుట్టుగులు తన్ను రానివచ్చురే. పండిన పండ్లు కొడమ పాసి ఊడినయట్టు పండిన పండ్లు కొడమ పాసి ఊడినయట్టు అందని మరణములు అండని మరణములు అందరికీ సరిరే. ఎందుకు చింతించనేలా ఈశ్వరుని మాయలివి. పెను రాతిపై కడవ పెట్టగా కుదురైనట్టు పెను రాతిపై కడవ పెట్టగా కుదురైనట్టు తను తానే చింతింప తలపు నిలుచురే. పెను రాతిపై కడవ పెట్టగా కుదురైనట్టు తను తాను చింతింప తలపు నిలుచురే. ఘనుడు శ్రీ వెంకటేశు గని శరణన్న చాలు ఘనుడు శ్రీ వెంకటేశు గని శరణన్న చాలు. వెనక పాపాలు మంచు విచ్చినట్టు విచ్చురే. ఇందుకు చింతించనేలా ఈశ్వరుని మాయలివి. ఇందుకు చింతించనేలా ఈశ్వరుని మాయలివి. ఎందుకు మూలము హరి హరి ఎందుకు మూలము హరి ఈతని చింతించరే. ఇందుకు చింతించనేలా ఈశ్వరుని మాయలివి. చాలా శ్రావ్యంగా పాడావు పవన్. పల్లవిలోను చరణాల్లోనూ ముఖ్యంగా చివర వచ్చే ఆలాపన. ఎందుకు మూలము హరి ఈతని చింతించరే. ఇందుకు చింతించనేలా ఈశ్వరుని మాయలివి. అది చాలా అరుదుగా కొంతమంది గాయకులకు మాత్రమే వీలు పడే సంగతి. అది చక్కగా వచ్చింది. నేను పాడలేనట్లాగా నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ అది ప్రయత్నించిన రాలేదు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన గాత్రం యొక్క అది అదృష్టం. అది కొంతమందికి మాత్రమే వీలయ్యేది. మధుకర్ గారు, ఇది ఏ రాగం అండి? హంసానంది. బట్ నేను హంసానంది, బట్ ఈ రాగాన్ని నేను వేరే పేరు ఉందో మీకు తెలియదేమో. నేను పెట్టిన పేరు శివరంజని, అంటే మన శివుని రంజింపజేసేది కదా. దీని పేరు రాఘవేంద్ర రంజని. ఎందుకంటే ఇప్పుడు గత 25 సంవత్సరాలుగా ఆయనకి రాగం నచ్చి, మొట్టమొదటి వినగానే నచ్చి, ఇంకా అక్కడి నుంచి ప్రతి చలనచిత్రంలో కూడా ఒక్కొక్క పాట, అవి కీర్తనలు కాదులేండి, వాటిని పాటలు అంటాం. ఆ పాట ఈ రాగంలో ఆయన చేయించుకోవడం, ఆనందించడం జరుగుతుంది ఆనమైతే అన్నమాట. అట్లాగే రాఘవేంద్ర రంజని అనే 2వ రాగం ఉంది, అదే శుద్ధ సన్యాసి. దాంట్లో కూడా మీరు చేసి ఆయనకి రక్తి కలిగిస్తారని ఆశిస్తున్నాను. చేస్తారా? తప్పకుండా చేస్తాను. చాలా శ్రావ్యంగా చేశారండి ఈ పాట. జాతశ్చ మరణం ధ్రువం అనే భావాన్ని భగవద్గీతలో ఏదైతే చెప్పారో కృష్ణుల వారు, దాన్ని ధ్రువపరిచే విధంగా ఈ కీర్తన ఉంది. కామశెట్టి గారు, నాకు ఒక చిన్న సందేహం ఉందండి ఇందులో. నిండిన యుద్ధములోన నీడ పొడచూపినట్టు, నీడ అంటే మృత్యు అనండి ఆయన ఉద్దేశం, నీడ పొడచూపినట్టు కరెక్ట్గా ప్రతిబింబాలు మనం ఎలా ఉన్నామో అలా ఉన్నాయి. ఆ వాక్యం ఉపయోగించిన ఆయన ఉద్దేశం. ఈ మాయ అనేటువంటి దాన్ని ఆయన ఇక్కడ స్థాపిస్తున్నారు. ఆ మాయతో ఇవన్నీ జరుగుతున్నాయి. మాయ కూడా విష్ణువులో ఒక భాగం. ఎప్పుడైతే ఆ మాయను మనము తొలగించుకొని
విష్ణువును పరిపూర్ణంగా చూడగలుగుతామో అప్పుడు వీటి గురించి మనం ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. ధనధాన్య శ్రీలు కానీ జనన మరణాలు కానీ ఇవన్నీ కూడా వాటి పాటికవి జరిగేటువంటివి. ఆదిమూలం అనేటువంటిది వెంకటేశ్వరుడు. కాబట్టి వీటిని గురించి నీవు ఎక్కువగా ఆలోచించక పరిపూర్ణంగా భగవంతుడికి శరణాగతి పొందినప్పుడే నీవు ఆ నిర్వృత్తిని పొందుతావని చెప్పి అన్నమయ్య తాత్పర్యభరితంగా ఈ పాటను రచించారు. ఇంకా ఆయన ఇచ్చిన మాటలు, టెంకాయలో నీళ్లు ఎలా వస్తాయి అలానే సిరి కూడా వస్తుంది. ఎలా పోతుంది? అది కరిమింగిన వెలగపండు కరణి అంటారు. ఆ కరి అనేటువంటిది ఏనుగా లేకుంటే కరి అనేటువంటిది ఒక రకమైన పురుగని, అది ఆ వెలగపండులో చేరుకొని అదంతా కూడా తొలిచేస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. దాని గురించి ఏది ఎట్లున్నా ఇక్కడ ఏమిటంటే సిరి రావడం పోవడం అనేటువంటిదే మనకు అవసరమైంది. అద్దములోన నీడ పొడచూపినట్లు దండి అయిన పుట్టుగులు తన్ను తానే వచ్చురే. అద్దంలో మన నీడ ఎలా వస్తుంది? మనం అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడే వస్తుంది. అప్పుడే కదా మనకు తెలుస్తుంది మనం ఏమిటో. మన గురించి మనము తెలుసుకునేటువంటి అవకాశము రెండిటి వల్లనే జరుగుతుంది. ఒకటి జ్ఞానం వల్ల, మరొకటి అద్దం వల్ల. అద్దం వల్ల మన స్వరూపం ఏమిటో మనం తెలుసుకుంటాం. మనల్ని ఏమిటో మనం ఎలా తెలుసుకోగలం? ఎవరైనా ఎదురువాడు చెప్తే కానీ మనం తెలుసుకోలేము. మనం అదే మనకి ఇక్కడ జ్ఞాపకం చేసేటువంటి గొప్ప శ్లోకం ఒకటి, అది మహామృత్యుంజయ మంత్రంలో చెబుతారు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతే. ఆ అమృతాత్ అనేటువంటి చక్కని ఇది. ఆ దోస తీగకు, ఆ దోసకాయ అది అవుతూనే అదే తొలగిపోతుందట. మృత్యు అనేటువంటిది అలానే కావాలన్నమాట. ఆయాస ప్రయాసలకు లోను కాకుండా ఉండాల. అది తథ్యం. దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయవలసిన పని లేదు. ఒక రాతి మీద కొండను పెడితే కుదురుగా నిలుస్తుందా? నిలుస్తుంది. ఎప్పుడు? అది బాగా దాన్ని అక్కడ ఉంచడానికి మనం అభ్యాసం చేసినప్పుడు. ఈ మనస్సులో ఉన్న కోరికలు కూడా అంతరించవు. దాన్ని అభ్యాసగతం చేసుకోవాలా. అప్పుడే మనకు ఆ సత్యం ఏమిటో తెలుస్తుంది. ఆ సత్యము తిరుమల శిఖరాలలో నిలిచి ఉంది. దాన్ని పొందడానికి ఒకే ఒక కరదీపిక ఉంది, అది శరణాగతి. గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద. భక్తి అనేది తైలధారలాగా ఉండాలి. అచంచలంగా, అఖండంగా, అత్యంత నిర్మలంగా ఉండాలి. భక్తి మార్గంలో ఉండేవారు అంటే భక్తిలో భాగమైన సకల సంప్రదాయాలను, నియమనిష్టలను తప్పకుండా అనుసరించాలి. శ్రీ వెంకట విభుణ్ణి పూజించేవారు ఆ వైష్ణవ పదాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఈ విషయాన్ని వివరించే అన్నమయ్య కీర్తనే నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు. నారాయణాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రామాచారి గారి స్వరకల్పనలో మీ ముందు ఆ పాట పాడడానికి శ్రీకృష్ణ సిద్ధంగా ఉన్నాడు. ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు. నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు. సత్యము వీరల శరణని బ్రతుకరో, సత్యము వీరల శరణని బ్రతుకరో. సాటికి వెనకగ జడులాలా జడులాలా.
శంఖ చక్ర లాంఛనులన్నిట పూజ్యులు వైష్ణవులు సకలోపాయ శూన్యులు సమ్యజ్ఞాన పూర్ణులు అకలంకులు శంఖ చక్ర లాంఛనులన్నిట పూజ్యులు వైష్ణవులు ఒకటి గోరరు వరుణ గొలువరు ఒకటి గోరరు వరుల గొలువరు కొల్లవు బ్రహ్మాది పట్టములు అగట వీరల సరియన పాపం బారుమతంబుల పూత కోకలలు పిచ్చులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు సత్యము వీరల శరణని బ్రతుకరు సాటికి వెనకగ జడులాలా జడులాలా మంత్రాంతర సాధనాంతరంగులు మానిన పుణ్యులు విరక్తులు యంత్రపు మాయల పొరలు పరులకెంతైనా మొక్కరు వైష్ణవులు మంత్రాంతర సాధనాంతరంగులు మానిన పుణ్యులు విరక్తులు యంత్రపు మాయల పొరలు పరులకెంతైనా మొక్కరు వైష్ణవులు సంతపు కామ క్రోధ విదూరులు తంత్రపు కామ క్రోధ విదూరులు తమ నిజ ధర్మము వదలరు జంత్రపు సంసారులకు వీరల సరియని ఎంచగ పాపమయ్య నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు సత్యము వీరల శరణని బ్రతుకరు సాటికి వెనకగ జడులాలా జడులాలా తప్పరు తమ పట్టిన వ్రతమెప్పుడు దైవమొక్కడే గతి అనుచు ఒప్పగు తమ పాతివ్రత్యంబున నుందురు సుఖమున వైష్ణవులు తప్పరు తమ పట్టిన వ్రతమెప్పుడు దైవమొక్కడే గతి అనుచు ఒప్పగు తమ పాతివ్రత్యంబున నుందురు సుఖమున వైష్ణవులు తప్పిన శ్రీ వెంకటపతి దాసులు తప్పిన శ్రీ వెంకటపతి దాసులు కర్మ విదూరులు సాత్వికులు చెప్పకుడితరుల సరిగా వీరికి సేవించగనే ధన్యుడనైతి నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు సత్యము వీరల శరణని బ్రతుకరు సాటికి వెనకగ జడులాలా జడులాలా ఆవు అంబానును పాలు తెల్లగా ఉండును అనేవి ప్రాథమిక సత్యాలు ఎలాగో శ్రీకృష్ణ బాగా పాడును అనేది కూడా అట్లాంటి ప్రాథమిక సత్యం. ఇదిగా చెప్పేది ఉంది శ్రీకృష్ణ. అయితే పై స్థాయికి వెళ్ళినప్పుడు ధ్వని కూడా వాల్యూమ్ కూడా పెరగాలి. అది పెరిగితే అది సహజంగా అనిపిస్తుంది. కొంచెం నువ్వు దాన్ని తగ్గించాలని చూసావు, ఎందువల్లనో తర్వాతసారి పాడినప్పుడు పై స్థాయికి వెళ్ళినప్పుడు దాన్ని న్యాయం చేకూర్చేలాగా గట్టిగా పాడడం అనేది కూడా నువ్వు సాధన చేయాల్సిన అవసరం ఉంది. అది మినహా చాలా చక్కగా పాడావు. నేను అర్థం చేసుకున్న నాకున్న పరిజ్ఞానంతో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఎవరు వైష్ణవులో చెప్పిన కీర్తనలా అనిపించలేదండి నాకు. వైష్ణవులు అనేవాళ్ళు ఎలా ఉండాలో నిర్దేశించిన కీర్తనగా అనిపించింది. ఇటువంటి నిర్దేశించిన సూత్రాలు ఉన్న దానికి ఒక ప్రామాణికమైన రాగాన్ని రేవతి, ఎందుకంటే ఎటువంటి స్తోత్రాలైనా వేద ఘోష అయినా రేవతి రాగంలో ఉంటుంది కాబట్టి దాన్ని మీరు ఎన్నుకోవడం సముచితంగా ఉందని అనుకుంటూ రామాచారి గారు మీకు ధన్యవాదాలు. వైష్ణవం గురించి అన్నమయ్య చాలా చోట్ల చక్కగా వ్యాఖ్యానిస్తారు.
ఒలనన్నవాడిపో వైష్ణవుడు ఒలపు తేనెపో వైష్ణవము. సహజ వైష్ణవాచార వర్తనుల సహవాసమే మా సంధ్య అంటాడు. అంటే కీరవాణి గారు చెప్పింది సత్యం. వైష్ణవులు ఎలా ఉండాలా అనేటువంటి నిర్దేశం కూడా దీంట్లో కనిపిస్తుంది. కేవలము తాపము పుండ్రము వీటితో సరిపెట్టుకోకుండా ఆ వైష్ణవులుగా జీవించడము, ఆ జీవన విధానాన్ని ఆయన తెలుపుతున్నాడు. అందుకే దాన్ని విశిష్టాద్వైతము అన్నారు. కప్పిన అనేటువంటి మాట కనిపిస్తుంది చివర. కప్పిన అది కప్పుకున్నటువంటిది వెంకటేశ్వర స్వామి మీద భక్తి. ఆ భక్తి అనేటువంటి ఆ శాలువాను కప్పుకుంటే ఇంకేమీ కనిపించవు మనకు. నిత్యులు, ముక్తులు, నిర్మల చిత్తులు, నిగమాంత విధులు. నిగమాంతాలంటే కానీ ఉపనిషత్తులు. అక్కడే మనకు వేదాంత సారమంతా ఉండేటువంటిది. సత్యము వీరుల శరణని బ్రతుకరు సాటికి పెనగక జడులాల. మనమంతా జడులమి, జ్ఞానం లేనటువంటి వాళ్ళం మనం. కాబట్టి జడులాల అనేటువంటి సంబుద్ధి బాగుంది, సాభిప్రాయంగా ఉంది. విరోధాభాసం అంటుంటాం మనం. చెప్పనులు చూస్తే సమ్మజ్ఞాన పుంజులు, సకల ఉపాయ శూన్యులు, సామదాన భేద దండ ఉపాయాలు ఇవన్నీ ఒట్టివి. అలానే సమ్యక్ జ్ఞానపూర్ణులు కావాలి. తర్వాత అకలంకులు, శంఖచక్ర లాంఛనులు, ఇన్నిటా పూజ్యులు వైష్ణవులు ఉండవలసిన ధర్మాలన్నీ చెబుతున్నాడు. ఆరుమతంబుల పూతకోకలను అన్నాడు. అద్భుతమైనటువంటిది. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఒక మాట అంటారు, తెలుగు రావాలంటే అన్నమయ్యను చదవండి అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి ఉపమానాలు అక్కడ. పూతకోకలటవి, ఆ పైన పూసినటువంటి పూతలవి, అవి పోయేటువంటివి. ఏమిటవి? ఆరుమతాలు: సాంఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, మీమాంస, వేదాంతం. ఇవన్నీ కేవలం ఊసపోకు మనం చేసుకునేటువంటివి. విశిష్టాద్వైత ధర్మ అవలంబులైనటువంటి వారికి, వెంకటేశ్వర స్వామి పరతత్వం తెలుసుకున్న వాళ్లకు ఇవన్నీ కూడా అవసరం లేదు. తమ పట్టిన వ్రతము ఎప్పుడు, వాడు ఆ వ్రతాన్ని ఎప్పుడు వదిలిపెట్టారట వాళ్ళు. దైవం ఒక్కడే గతి అనుచు సర్వం నారాయణుడు అనేటువంటి తత్వం పాతివ్రత్యంబున అంటాడు. కేవలం పతికి ఆచరించే భార్య చేసేటటువంటి పాతివ్రత్యం కాదు. పతి అంటే వెంకటపతి, ఆయనే ప్రభువు, ఆయనే నాథుడు. ఆ వెంకట పరమ పతివ్రత భావంబు పూని అంటాడు అన్నమాచార్యులు చాలా చోట్ల. చాలా అద్భుతమైనటువంటి కీర్తన. విశిష్టాద్వైత ధర్మ మార్గానికి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానము ఈ అన్నమయ్య సంకీర్తన. శ్రీ వెంకట విభుడికి అప్పుడప్పుడు ద్వాపరయుగం గుర్తుకొస్తూ ఉంటుందేమో. అందుకే కొంటె కన్నయ్య లక్షణాలు తెచ్చుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. రమణి నేర్పు నేరములాయే అనే శృంగార కీర్తన శృంగారాన్ని వెండితెర మీద హృదయంగా ఆవిష్కరించటంలో దిట్ట అయినటువంటి రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ జోషి భట్ల గారి స్వర రచనలో ప్రణవి సాయి చరణ్ల గాత్రంలో ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. Thank you.
వెంకట విభుడా రమణి నేర్పు వీరములాయే రమణి విపుల సరసపు విభుడా రమణి నేర్పు రాజచరణ్ కాస్తంత ఆయన చాలా భావ ప్రకటనతో పాడావు కానీ కొంచెం పదాలు ఇంకా స్పష్టంగా వినబడాలంటే భావాన్ని కాస్త తగ్గించి కొద్దిగా స్ఫుటంగా ఉండాలి. అది తర్వాత పాటల్లో నీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. పండుగ చాలా చక్కగా పాడావు. జోసభట్ల గారు, ఇది ఏ రాగం ఉంటుంది? హిందోళంలోనే ఇదివరకు ఒకటి వచ్చిందా? ఎవరు చేశారా? రామాచార్య గారు చేశారండి. సో ఈ సంచికలో మనం హిందోళం వినే అవకాశం 2 సార్లు కలిగింది. చక్కగా ఉంది. ఇందులో కొంచెం జానపద సంగతులన్నీ వచ్చినట్టున్నాయి. సో హిందోళ రాగం అటు జానపద పద్ధతిలోను బాగా శాస్త్రీయ పద్ధతిలోను వాడచ్చని మనకి అర్థమైంది ఇప్పుడు మీ వల్ల. ఇది కూడా దగ్గరగా రాఘవేంద్ర గారికి ఇష్టమైన రాగమేనండి. అంటే శుద్ధ సన్యాసికి దగ్గర అవుతుందిగా, చిన్నది పర్స్పెక్టివ్ మారిస్తే ఇది శుద్ధ సన్యాసి అవుతుంది. చాలా చక్కగా చేశారు, అభినందనలు. ఈయన శృంగార పదాల గురించి చెబుతూ వెంకట శైలవల్లభు రతిక్రీడా రహస్యంబులై నుతులై తాళులపాక అన్నయ్య వచో నూత్న క్రియలు చెందగుందంటాడు. ఈ వచో నూత్న క్రియలు ఒక్కొక్క మారు ఒక్కొక్క భావాన్ని ఆయన అలా ఆవిష్కరిస్తుంటాడు. ఆ రమణి నేర్పులు నేరములైనాయట. దానికి కారణం ఏమిటి? ఈ కపట నాటక సూత్రధారి చేసేటువంటి చేష్టలే. లేకపోతే ఆ తెల్లని కలువలు ఎర్రని తామరలు ఎందుకయ్యాయి? ఆనందము ఉత్సాహం ఉండవలసిన చోట కోపం ఎందుకు చోటు చేసుకున్నది? దానికి కారణం ఈ దక్షిణ నాయకత్వమే. మకరందాన్ని పంపితే అది చేదయిందట. దానికి కారణం ఏమిటి? ఎకసఖ్యముల మాటలు, హేళన. ఇతను నెలజానడవా విభుడా అని ప్రశ్నిస్తున్నాడు. అన్నమయ్య ఒక దూతికలాగా ఇక్కడ వ్యవహరిస్తాడు. ఆ నాయికల మధ్య సాగేటువంటి ఆ సరస సల్లాపాలన్నింటినీ కూడా ఇలా తీర్మానం చేస్తున్నాడు ఇక్కడ. కానీ చిట్ట సముద్రం అంటే జలంతో కూడుకున్నది. ఆ సముద్రంలోనే నారాయణుడు ఉంటాడు. నారాయణుడు అంటే జ్ఞానాన్ని చేరడానికి అయనం ఒక మార్గం. అది అక్కడే లక్ష్మీదేవి కూడా ఉద్భవించినటువంటి చోటు. ఆ సముద్రంలో ఇద్దరూ ఒకటైపోయారు. కారణం సంతత కరుణాజలనిధి. ఆయన దయ ఏరులై ప్రవహిస్తూ ఉంటుంది. ప్రపద్యేతం గిరింప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసార స్రవంచేవ ఎన్మూర్ఛా శర్కరాయితం. దయ కరుడు గట్టినటువంటి దయ. ఆ కలకండ వంటి దేవుడు ఆ వెంకటాచలపతి. ఆ తత్వాన్ని చెబుతాడు. ఆ దయ అనేటువంటిది. దయ వల్ల ఆ ముత్యపు చిప్పల్లో నీళ్లు చేరుకుంటూనే వెంటబడి ముత్యాలయ్యాయట. తెల్ల కలువలు ఎర్రతామరలయ్యాయి. మంచి మధురమైనటువంటి ఆ మకరందము చిరుచేదయ్యింది. కానీ ముత్యపు చిప్పులో పడ్డటువంటి జలం మాత్రము ముత్యమయ్యింది. అదే ఆ పరమాత్ముని మనం పరిపూర్ణంగా శరణాగతులైనప్పుడు ఆ దయకు మనము పూర్తిగా పాత్రులమవుదామని చెప్పి అన్నమయ్య ఈ పాట ద్వారా మనకు చెబుతున్నాడు. ఇందులో కూడా నాకు 64వ శ్లోకంలో సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు రాసింది సరస్వత్యామూర్తి పరిణమతి మాణిక్య వపుష అంటారండి. అంటే ఆ రకంగా చూసినా చాలాసార్లు నాకు అనిపించేది ఏంటంటే శంకరాచార్యుల వారి శైలికి అన్నమాచార్యుల వారి శైలికి చాలా సారూప్యం కనబడతా ఉంది. మీరు ఒప్పుకుంటారా? సందేహంగా. ఆదిశంకరుడు ఎంత మహాతత్వవేత్తో అంత గొప్ప కవీశ్వరుడు కూడా ఆయన సౌందర్యలహరిని మీరు జ్ఞాపకం చేశారు. సౌందర్యలహరి ఒక్కొక్క శ్లోకము మనకు ఎన్ని ఐహికమైనటువంటి కష్టాలను తొలగిస్తుందో, ఎన్ని ఆముష్మికమైన అభ్యుదయాలకు రాజపడేస్తుందో అనుభవైక వేద్యం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవోన ఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదివిరపి ప్రణంతుం స్తోత్రం వా కథమకృత పుణ్య ప్రభవతి. మించింది ఏం లేదండి. సంతోషం అండి. తిరుమల తిరుపతి దేవస్థానం, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో
కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద ముత్తుగారే యశోద ముంగిటి ముత్తేను వీడు నిత్తరాగి మహిమల దేవకీ సుతుడు తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపదం ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం